వెల్కమ్ టు 5D మీడియా. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి గారికి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ ప్రొఫెసర్ అనే ఒక పదవిని అయితే కేటాయించడం జరిగింది. అంటే ఈవిడ తెలుగు అకాడమీ చైర్మన్గానే కాకుండా ఈ గౌరవ ప్రొఫెసర్ అనే దాన్ని కూడా ఈవిడ కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ అయినటువంటి ఆచార్య కిషోర్ బాబు గారు ఏంటంటే ఈవిడ గౌరవ ప్రొఫెసర్ అనే పదవిని తొలగిస్తున్నట్టుగా ఆయన ఒక ప్రకటన చేయడం అయితే జరిగింది. అంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కొంతమంది తెలుగు భాష మీద పిహెచ్డి చేసేవాళ్ళు ఉంటారు కదా, తెలుగు భాష మీద పరిశోధన చేసే వాళ్ళని ఈవిడ కేటాయించడం జరిగింది. అంటే ఈవిడ అండర్లో వాళ్ళు పిహెచ్డి ప్రోగ్రామ్ చేసే విధంగా కొంతమంది విద్యార్థులను ఈవిడ కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఆ విద్యార్థులందరినీ కూడా వేరే తెలుగు ప్రొఫెసర్కి కేటాయించడం జరిగినట్లుగా కిషోర్ బాబు గారు ఆ ప్రకటనలో తెలియజేయడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళకి కొన్ని పదవులను కట్టబెట్టడం అయితే జరిగింది. అంటే సలహాదారుల రూపంలోనో లేకపోతే గౌరవ ప్రొఫెసర్ అంట ఈవిడికి ఇచ్చిన పోస్టు, ఇట్లా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వాటిని రివ్యూ చేసి అన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆ కోవలోనే ఈ లక్ష్మీపార్వతి పోస్ట్ని పీకేయడం అయితే జరిగింది. ఈ విషయంపై లక్ష్మీపార్వతి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.